అడవి అంతటా బల్లు అనే కోతి ఇంకా సింహం యొక్క స్నేహం గురించి అడవి జంతువులు చర్చించుకునేవాళ్ళు. ఒకరు వీళ్ళని ధరంవీర్ అని అంటే ఇంకొకరు కర్ణుడు అర్జునుడు అనేవాళ్ళు. అరే వా బల్లు బందర్, స్నేహం అంటే మీలా ఉండాలి. ఒకడు రాముడైతే మరొకడు లక్ష్మణుడు, ఒకడు కాంచ అయితే ఇంకొకడు చీన. అరే రామ లక్ష్మణులు అయితే పర్లేదు, వాళ్ళిద్దరు వేరే. కానీ కాంచా చీన ఒకే మనిషి పేరుగా అదే ఎలా అవుతుంది బే, సరిగ్గా చెప్పు. అలా అన్నా? అరే అడవి బయట సంగతి నాకు ఎక్కువగా ఏమాత్రమూ తెలీదు, నన్ను క్షమించు తండ్రి. సరేలే, వెళ్ళి క్షమించాను. కానీ ఇకపై ఎలాంటి తప్పులు చేయొద్దు. మళ్ళీ చేస్తే నీ సంగతి చెప్తా, తెలిసిందా? పో ఇక్కడి నుంచి. సింహం రాజుతో స్నేహం కారణంగా బల్లు అనే కోతి గాలిలో ఎగురుతూ ఉండేవాడు. తను ఒంటరిగా ఉన్నప్పుడల్లా అడవి జంతువులతో ఒట్టి మాటలు గొప్ప గొప్పగా చెప్పేవాడు. కోతన్నా, షేర్ ఖాన్ ఇంకా మీ స్నేహం గురించి చెప్పొచ్చుగా మాకు. అయితే మీరు మా స్నేహం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారన్నమాట. అవును, నువ్వు సరిగ్గా విన్నావు. అదేంటంటే ఒకరోజు అడవికి కొంతమంది వేటగాళ్ళు వచ్చారు. ఇంకా షేర్ ఖాన్కి బందీ చేసేశారు. అప్పుడు నేనే విడిపించాను. కానీ వేటగాళ్ళ చేతిలో గన్నుంటుందిగా, మరి నువ్వెలా షేర్ ఖాన్ని విడిపించేశావు? ఏ బ్రిటిష్ కాలపు మనిషి, అయితే నీకు నా కోసం తెలిసినట్లు లేదు సరిగ్గా. అరే నేను మొదట రజనీకాంత్తో ఉండేవాడిని. రౌడీలు రజనీకాంత్కి షూట్ చేసేటప్పుడు రజనీ సార్ ఒక చేయితో అన్ని తుపాకీలను పట్టి వాటితోనే వాళ్ళందరికీ చంపేవాడు. నీకు తెలుసా అసలు? అయితే నువ్వు కూడా షేర్ ఖాన్ని అలానే విడిపించేశావా? మరి ఇంకేమనుకున్నా? కూతన్నా, ఎప్పుడైనా వేటగాళ్ళు నన్ను పడితే నన్ను కూడా రక్షించు. అరే నువ్వు నాకోసారి పిలిచి చూడు, నేను సూపర్ మ్యాన్లో వచ్చి నిన్ను రక్షిస్తాను. సరేనా? అర్థమైందిగా నీకు? సరేనా? థ్యాంక్ యూ అన్నా. అయితే నేను ఇప్పుడు వెళ్ళాలి. అదేంటంటే షేర్ ఖాన్ పాస్ పోసుకునే టైం అయిపోయింది ఇప్పుడు. మరి వాడు నాకు చెప్పందే పాస్ కూడా పోసుకోడు. అప్పుడే నక్క తనలో తాను అనుకుంటుంది, అన్నీ వట్టి మాటలు, అబద్ధాల కొరు. నువ్వు నా పట్టుకు వచ్చిన రోజు నేను నిన్ను నగ్నంగా చేస్తాను చూడు. కోతి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు. ఎంతవరకంటే అడవి రాజైన సింహంని కూడా భయపెట్టి తనతో స్నేహం చేసేంతలా. ఒకరోజు బల్లు కోతి సింహం మీద కూర్చుని స్వారీ చేస్తూ అడవిలో వెళ్తుండగా ఎదురుగా 2 జింకలు కనిపిస్తాయి. సింహం రాజా, మా పిల్లలని కాపాడండి, అవి బావిలో పడిపోయాయి. దీనికి నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను, కానీ బల్లు అన్న మాత్రం మీకు సహాయం చేయగలడు. అరే ఇది నేను క్షణంలో చేసి పెట్టగలను. కానీ నాకు ఓ మాటకి బాధ అనిపించింది. ఒకప్పుడు నేను బావి నుంచి ఏనుగుని కాపాడాను. ఏంటి, నువ్వు బావిలో నుంచి ఏనుగుని తీసావా? అవును, నీకు నా గురించి సరిగ్గా తెలీదు. నాలో సూపర్ మ్యాన్ యొక్క పవర్ ఉంది. ఆ రోజు నేను సూపర్ మ్యాన్ యొక్క పవర్నే యూజ్ చేశాను. ఏంటి, నీలో సూపర్ మ్యాన్ పవర్లున్నాయా? అరే సూపర్ మ్యానే కాదు, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హ్యాట్ మ్యాన్, వాళ్ళందరి పవర్ కూడా నాలో ఉంది. మీరెంత పవర్ఫుల్, ప్లీజ్ మా పిల్లలని కాపాడండి. చూడు జింక, టెన్షన్ తీసుకోవద్దు. నేనున్నంత వరకు నీ పిల్లలకి ఎలాంటి హాని కలగనివ్వను. అర్థమైందా? అప్పుడు బావి దగ్గరున్న మర్రి చెట్టు వేరును పట్టుకుని కోతి బావిలోకి వెళ్లి జింక పిల్లని రక్షించి బయటకు తెస్తాడు. థ్యాంక్ యూ బల్లు. చూడు జింక, స్నేహంలో ఓ పద్ధతి ఉంది. నో సారీ, నో థ్యాంక్ యూ. ఇది నా కర్తవ్యం. నువ్వు చాలా మంచోడివి బల్లు, థ్యాంక్ యూ. కోతి జింక పిల్లని రక్షించిన సంగతి అడవిలోని జంతువులందరికీ తెలిసిపోతుంది. అందుకే అడవి నివాసులందరూ కోతిని తమ ప్రాణ రక్షకుడు అని పిలవడం ప్రారంభించారు. కానీ నక్కకు ఇది ఇష్టం లేదు. వేటగాళ్ళు అడవికి వచ్చిన రోజు నేను మొదట అబద్ధాల కోరు కోతిని పట్టిస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులకే అడవిలోకి వేటగాళ్ళు వస్తారు. వాళ్ళని చూసి నక్క ఆలోచిస్తుంది, బల్లి కోతి గొప్ప గొప్పగా మాటలు చెప్తుంటాడు కదా, తన దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని. ఇప్పుడు సరదా వస్తుంది. ఇప్పుడు నేను వేటగాళ్ళతో అబద్ధాల కోతిని ఎలా పట్టిస్తానో చూడు. తరువాత నక్క వేటగాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది,
ఎలా ఉన్నారు అన్నగారు? అరే మేం బాగానే ఉన్నాము, కానీ నీ ఆరోగ్యం ఇప్పుడు పాడవబోతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు నిన్ను పట్టబోతున్నాము. నన్ను పట్టుకుంటే మీకేం లాభం? మీకు లాభం అప్పుడుంటుంది నేను అడవి రాజుని మీకు పట్టించినప్పుడు. అంటే నువ్వు నిజంగానే షేర్ ఖాన్ని పట్టిస్తావా? అవును, ముందు సింహం రాజాని పట్టిస్తాను, తర్వాత సింహం యొక్క చెంచాని పట్టిస్తాను. షేర్ ఖాన్కి చెంచా? అదెవరు? ఉన్నాడులే ఒక డబ్బా కొట్టే కోతి, వెదవ ఊరికి అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. నిజంగానా? అయితే పద, వేగంగా మాకు వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకుపో. నక్క వేటగాళ్లను తీసుకుని సింహం రాజు యొక్క గుహ వైపుకు వెళ్తుంది. అదిగో అక్కడే సింహం రాజు నివసించే చోటు. ముందు సింహం రాజుని పట్టుకోండి, తర్వాత నేను మిమ్మల్ని కోతి దగ్గరకు తీసుకెళ్తాను. కొద్ది సమయంలోనే వేటగాళ్లు సింహం రాజుని ఒక బోనంలో బంధిస్తారు. ఆరు నక్కనయ్యలా, ఇప్పుడు చెప్పు, ఆ కబుర్లు చెప్పే కోతి ఎక్కడుందో. పదండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. అందరినీ కూర్చోబెట్టి గొప్ప గొప్పగా అబద్ధాలు చెప్తుంటాడు. చెట్టు మీద కూర్చున్న ఒక చిలుక నక్క ఇంకా వేటగాళ్ల మాటలు విని వెంటనే ఈ కబుర్ అందించడానికి కోతి దగ్గరికి వెళ్తుంది. అవును కోతున్నా, నువ్వు ఎప్పుడైనా స్పైడర్ మ్యాన్కి కలిసావా? స్పైడర్ మ్యాన్? అరే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వీళ్ళంతా నాతో కలవాలని మా ఇంటికి వచ్చేవారు. నేనేమి గొప్ప చెప్పట్లేదు. ఎప్పుడైనా సూపర్ మ్యాన్ పవర్ పోతుందో అప్పుడు సూపర్ మ్యాన్ నా దగ్గర పవర్ అప్పు తీసుకోవడానికి వచ్చేవాడు. ఓరి దేవుడు, నువ్వు చాలా శక్తిమంతుడివే. ఎప్పుడైనా అడవికి వేటగాడు వచ్చినట్లయితే మమ్మల్ని కూడా కాపాడు. అరే నా పేరు వినగానే మంచి మంచి వేటగాళ్ళ చెడ్డి తడిసిపోతుంది. సరిగ్గా అదే సమయంలో చిలుక అక్కడికి వచ్చి అంటుంది, కోతిన్న కోతిన్న, మనందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అరే చిలక, ఏమైంది? ఎందుకలా అంటున్నావు? వేటగాళ్ళు సింహం రాజుని బంధించారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి ఇటువైపు వస్తున్నారు. ఇది విన్న కోతికి భయం వేస్తుంది, కానీ ఆ భయాన్ని తన మొహం మీద కనిపించనివ్వడు. తర్వాత ఆలోచిస్తాడు, ఓరి దేవుడు, ఈరోజు నా కోసం అంతా నిజం తెలిసిపోతుందేమో. ఏం చేయను, నాకేమీ అర్థం కావట్లేదు. కోతన్నా, నువ్వే మమ్మల్ని కాపాడగలవు. మమ్మల్ని కాపాడు ప్లీజ్. కోసన్నా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నన్ను కాపాడు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వే నాకు కాపాడాలన్నా. అరే అన్న, నీలో సూపర్ మ్యాన్ శక్తి ఉంది, నువ్వే ఏమైనా చేయగలవు. అవునవును కోతన్నా, మమ్మల్ని కాపాడు కోతన్నా. అరే వేరి వాళ్ళ, నేను మిమ్మల్ని అబద్ధం చెప్పాను. నాలో ఎలాంటి సూపర్ పవర్లు లేవు. ఇప్పుడు నాకే భయమేస్తుంది. ఏం చేయను, ఏమీ అర్థం కావట్లేదు. అవును, ఐడియా. వీళ్ళందరినీ భయపెట్టి దూరం పంపించిస్తాను. ఇంకా నేను ఎక్కడో దాగొని ప్రాణాన్ని కాపాడుకుంటాను. తర్వాత ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. వినండి, మీరెవరికి భయపడకండి, నేనున్నానుగా. ఇప్పుడు మీరంతా ఓ పని చేయండి, అందరూ దాగుండి, నేను కూడా దాగుంటాను. ఇక ఇక్కడికి వేటగాళ్ళు వచ్చారంటే నేను వాళ్ళ సంగతి సరిగ్గా చెప్తాను. కోతన్నా, మీరే లేకపోతే మేమేం చేసేవాళ్ళము? కోతన్నా, నన్ను కాపాడు. నాకు చిన్న చిట్టి పిల్లలు ఉన్నారు, నన్ను కాపాడు. అన్ని జంతువులు దాక్కుంటాయి. బల్లు కోతి కూడా తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఒక చెట్టు వెనక దాక్కుంటాడు. అప్పుడు అక్కడికి జింక వస్తుంది. కోతన్నా, మీరిక్కడేమి దాగున్నారు? అరే వేటగాళ్ళు వచ్చారు అందుకే. కానీ మీలో సూపర్ మ్యాన్ శక్తి ఉందిగా, ఎందుకు దాగున్నారు మరి? ఇప్పుడు నేను మీకు ఏం చెప్పను జింక. నాలో ఎలాంటి సూపర్ పవర్లు లేవు. నేను సరదాగా అందరికీ ఆట పట్టించేవాడిని అంతే. ఇది నాకు మొదటి నుంచే తెలుసు. నాకేమీ అర్థం కావట్లేదే. అదేంటంటే నువ్వు నన్ను జింక అనుకుంటున్నావుగా, కానీ నేను జింకను కాను. నేనొక దేవతను. ఆ రోజు నేను జింక రూపంలో నీకు పరీక్షించాను. ఇంకా పరీక్షలో నువ్వు పాస్ అయిపోయావు. నువ్వు అందరికీ చెప్పేవాడివిగా నీలో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అందరి పవర్ ఉందని. నేను దీన్ని నిజం చేయడానికి వచ్చాను. నేను నీకు అన్ని పవర్లు ఇస్తున్నాను. దానితో నువ్వు అడవిని రక్షించు. కానీ గుర్తుంచుకో, ఎప్పుడైతే నువ్వు నీ శక్తులను తప్పుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఆ రోజే నీ అన్ని శక్తులు నీ నుంచి నశించిపోతాయి. తథాస్తు. భలే దేవుడా, నువ్వు నన్ను సూపర్ కోతి చేసేసావు. చూస్తుండి ఇప్పుడు నేను ఈ వేటగాళ్ళని ఎలా ఆట పట్టిస్తాను. వేటగాళ్లు త్వరలోనే అక్కడికి వస్తారు.
ఇక్కడ ఎవరూ లేరే, అందరూ ఎక్కడ చచ్చారు? అరే చంపిన వాళ్ళే చస్తారు, నేను ఇక్కడే ఉన్నాను, కనిపించట్లేదా? వేటగాళ్ళు ముందుకు వచ్చిన కోతిని చూసి దాక్కుని ఉన్న జంతువులు చింతిస్తారు. అరే మీకు ఎంత ధైర్యము, మీరు నా స్నేహితుడికే బంధించేశారా? అరే మీకు తెలీదా ఇది నా అడవి, ఇంకా నేనే ఈ అడవికి రాముడినని? అబే కోతినా, ఎలా నువ్వు అడవి రాముడైతే నేను పుష్పని. అబ్బే ఎడమ చేతితో ఓ చెంపకాయ లాగాననుకో, ఇక్కడే మూర్చిపోయి పడతావు. అలానా? అయితే సరే, ధైర్యం ఉంటే కొట్టి చూడు. ఒక వేటగాడు కోతిని పట్టుకోవడానికి వెళ్తే అప్పుడు అతనికి కోతి ఒక చెంప దెబ్బ కొడతాడు. అరే వేటగాడా, ఇది నా నార్మల్ ఫైట్ మాత్రమే, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా చూడండి, షేర్ ఖాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. తర్వాత వేటగాడు గన్ తీసి కోతిని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ కోతి బుల్లెట్ ని తన చేతిలోకి తీసుకుని చాక్లెట్ లాగా నమిలేస్తాడు. అరే ఇలాంటి తుపాకీలను నేను రోజు చ్వింగంలా తింటుంటాను, ఇది నా సూపర్ మ్యాన్ పవర్. ఇప్పుడు చూడు, నేను నీకు స్పైడర్ మ్యాన్ పవర్ చూపిస్తాను. వలలో చిక్కుకున్న వేటగాళ్లను చూసి జంతువులన్నీ బయటకు వచ్చి సింహం రాజుని బోనులో నుంచి విడిపించేశాయి. ఏ మిత్రులారా, వేటగాళ్ళని ఏం చేద్దాం మీరే చెప్పండి, చంపుదామా లేక వదిలేద్దామా? వీళ్ళని వదిలేయాలి. ఇప్పుడు మనం వీళ్ళని వదిలినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా మారిపోతారు, ఇంకా ఎప్పుడు జంతువుల్ని వేటాడరు. సింహం రాజు మాటలు విని కోతి వేటగాళ్లను వదిలేస్తాడు. వెళ్ళండి వేటగల్లా, మేము విడిచిపెట్టాము. ధన్యవాదాలు షేర్ ఖాన్. ధన్యవాదాలు కోతన్నా. వెళ్తూ వెళ్తూ మేము మిమ్మల్ని ఓ మాటిస్తున్నాము, ఇకపైన ఎప్పుడు మేము ఈ జంతువుల్ని వేటాడమని. వేటగాళ్లు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కోతన్నా, వేటగాళ్ళని ఇక్కడికి రప్పించి షేర్ ఖాన్ ని బంధించడంలో నక్క మాత్రమే సహాయం చేసింది. చెప్పండి షేర్ ఖాన్, ఈ నక్కని ఏం చేద్దాం? వీడిని కూడా క్షమించేద్దాం, ఎందుకంటే క్షమించేవాడే పెద్దవాడు. అరే నక్క, చూడు వీడిని, దీనికే రాజు అంటారు. ఈయన కావాలంటే నీకు ముక్కలు చేయగలడు, కానీ ఈయన నిన్ను క్షమించేశాడు. నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ఆ రోజు నుండి అడవిలోని అన్ని జంతువులు కలిసి జీవించడం ప్రారంభించాయి మరియు అడవిలో ఆనందం వెల్లువిరిసింది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.